విద్యార్థులను ఈడియట్స్ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంబోధించడం సరికాదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర మండిపడ్డారు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను అవమానించిన రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు సబ్జెక్ట్ లేకుండా అవాస్తవాలు మాట్లాడుతున్నారని, పార్లమెంట్లో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. పరీక్షల ఒక లీకేజ్ వ్యవహారం విషయంలో ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఒక చట్టం సవరణ మీద మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు విద్యార్థుల్ని ఈడియట్ అనేటటువంటి సంబోధన చేశారు. కొంతమంది స్పాంజ్ లా అని ఉంటారు, కొంతమంది ఈడియట్ లానే ఉంటారు. వీళ్ళు విద్యార్థుల్ని ఈడియట్ అనేటటువంటి ఒక ఆలోచన అందరూ ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి ఒక వ్యాఖ్యానం. విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు, వాళ్ళని ఈడియట్ అంటే అది ఎవరైనా మీ భావాల సంబంధం కావచ్చు, ఇంకేదైనా భావాల సంబంధం కావచ్చు, కానీ విద్యార్థుల్ని ఈడియట్ అనడం ఏదో దేశ భవిష్యత్తుని ఈరోజు వారు మొత్తం అవమానపరిచినట్టు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో గతంలో ఇప్పుడు కూడా తెలంగాణ 1969లో ఉన్న తెలంగాణ ఉద్యమం అయితే, మొన్న తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమం అయితే దాంట్లో విద్యార్థులు పాల్గొన్నారు. చాలా మంది చనిపోయారు, 1400 మంది చనిపోయారు, ఆత్మాహుతులు చేసుకున్నారు. దానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ. చనిపోయిన వాళ్ళ ఇద్దరు కూడా ఈరోజు యువకులు, విద్యార్థులు మాత్రమే. శ్రీకాంతాచార్య దగ్గర నుంచి ఎవరైనా సరే అటువంటి ఒక విద్యార్థులను కూడా అవమానపరిచేటటువంటి రీతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తా ఉంది. అమిత్ షా మీద వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళ దగ్గర వేరే సబ్జెక్ట్ లేక, మాట్లాడటం లేక, అరే నీట్ విషయంలో అన్నారు, ఆయన బాధ్యత తీసుకుని ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారి ఒక రిజైన్ చేయగానే ఇంకా వాళ్ళ దగ్గర వేరే టాపిక్స్ లేవు, వేరే ఇష్యూస్ లేవు. ఇప్పుడు అమిత్ షా గారి మీద ఇది ఒక పెలెట్, రబ్బర్ పెలెట్ మీద మాట్లాడుతున్నాడు, ప్లాస్టిక్ పెలెట్స్ మీద మాట్లాడుతా ఉన్నాడు ఈయన రాహుల్ గాంధీ. నువ్వు రేవంత్ రెడ్డి నీ అడుగును ఈరోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 ముందు తెలంగాణలో ఎంతమంది విద్యార్థుల్ని మీ ప్రభుత్వం చంపింది? కాంగ్రెస్ పార్టీ చంపింది. చిదంబరం అనౌన్స్మెంట్ చేసి యూటర్న్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ సమయానికి తెలంగాణ ఇవ్వకపోవడంతో వందలాది మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఈరోజు రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు, ఈ దేశ ప్రజలకు.